అంటే అందులో కారు గుర్తుంటది. కారు ఉంటే కేసీఆర్ యాదికి వస్తాడు. గుద్ది గుద్దిడిచి పెడతారు నిన్ను కాంగ్రెస్ పార్టీని. ఆయనకు భయం పట్టుకున్నది, అందుకే కారు గుర్తు ఎలక్షన్ పెట్టలేడు. సర్పంచ్ల కారు ఉండదు కదా, బ్యాటు, ఫుట్బాల్, ఇవి రింగులు, కత్తెరలు ఉంటాయి. ఆడ కారు కలబట్టి అందరు కుదురు. కేసీఆర్ యాదికి వస్తుండే. కారు గుర్తు ఎలక్షన్ పెట్టమంటే వెనక ముందు అవుతున్నాడు. కోఆపరేటివ్ ఎలక్షన్, డీసీసీబీ ఎలక్షన్ పెట్టమంటే ఎలక్షన్ పెట్టా మా కాంగ్రెస్ వాళ్ళకి దొడ్డిదారిన నామినేట్ చేసుకుంటా అంటుండు. జెడ్పీటీసీ ఎన్నికలు మెల్లగా చూస్తుంది, ఇప్పుడు ఏం పెట్టాలి అంటుండు. అంటే భయం పట్టుకున్నది కాంగ్రెస్ వాళ్ళకు. ఇలా మీరు గెలిచిన సర్పంచ్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది. మీకు బాధ్యత కూడా ఉన్నది. ఒక విషయం చెప్పాలి, ఆర్థిక సంఘం డబ్బులు, 15వ ఆర్థిక సంఘం డబ్బులు ఆనాడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు కేబినెట్ లో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీకేలు వచ్చే పైసలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు పోవు, నేరుగా 85% మా సర్పంచుల ఖాతాల్లోకి పోవాలని నిర్ణయం తీసుకున్నాం. మీరు అధైర్యపడద్దు, రేవంత్ రెడ్డి ఆపలేడా పైసలు. ఢిల్లీ టు గల్లీ డైరెక్ట్ మీ అకౌంట్లనే పడతాయి పైసలు. రూపాయికి 85 పైసలు మీ అకౌంట్లకే వస్తాయి. 10 పైసలు మండలం, 5 పైసలు జిల్లా పరిషత్. అవి ఎలక్షన్ కాలే గనక రావు. ఎలక్షన్ అయింది గనక సర్పంచ్ల అకౌంట్ లోకే డబ్బులు వస్తాయి. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, సునీతా లక్ష్మారెడ్డి గారికో నాకో చెక్ పవర్ ఉండదు. ముఖ్యమంత్రి రేవంత్ కు చెక్ పవర్ ఉండదు, ప్రధానమంత్రికి ఉండదు. చెక్ పవర్ ఉండేది భారత రాష్ట్రపతికే ఉంటది, మా సర్పంచ్లకే ఉంటది. అందువల్ల మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆనాడు కేసీఆర్ ఉండగా ప్రతి ఊరికి పంచాయత్ సెక్రటరీని పెట్టిండు. మీరు మీ సెక్రటరీ కలిసి మంచిగా పనిచేయచ్చు. అందువల్ల డబ్బులు రావా వస్తాయా అని వెనక ముందు కాకుండా మీరు చాలా మాటలు ఇచ్చి ఉంటారు, నాకు తెలుసు. ఒక దోసాలైతే మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు వచ్చే పైసలు డైరెక్ట్ మీ అకౌంట్ లో పడతాయి. దాంతో ఏమేం చేయగలుగుతారో చేయండి. మంచిగా మోరీలు సాఫ్ ఉండాలి, రాత్రిపూట చీకటి లేకుండా బుగ్గలు వేయాలి, మంచినీళ్లు ప్రతి ఇంటికి పొద్దున్నే రావాలి. రోజు మన ట్రాక్టర్ కొనిచ్చిండు కేసీఆర్, మంచిగా చెత్త ఎత్తి శుభ్రంగా గ్రామాన్ని పెట్టాలి. ఇట్లా మీతో అయిన కాడికి మీరు దండాడు. సునీతమ్మ గారు మీకు అండగా ఉంటది. ఏమైనా అర్థం కాకపోతే మీకు చెప్తుంది. ఇంకేమైనా పెద్ద పనులు ఉన్నాయనుకో, 2 సార్ల తర్వాత మళ్ళా కేసీఆర్ గారు మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, ఇంకేమన్నా ఉన్నా కూడా అన్ని చేసి పెడతాం. ఎందుకు? మీరు 5 ఏళ్ల కోసం గెలిచింది కదా, 5 ఏళ్లు కదా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఇక 2 సార్ల కంటే ఎక్కువేం ఉండదు. 2 సార్ల తర్వాత ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు. అప్పుడు మంచిగా మీ పనులు ఇంకేమైనా మిగిలిపోయినాయి ఉంటా, నా బాధ్యత, సునీతమ్మ బాధ్యత, తప్పకుండా వాటిని మీకు చేపిస్తాం. ఇంకేమైనా మిగిలిపోయినాయి ఉంటే ఎవడన్నా మిమ్మల్ని తిప్పలు పెట్టి రాసి పెట్టుకోండి. మన గవర్నమెంట్ వచ్చినాక మిత్తితో సహా అని చెల్లిద్దాం. ఏం భయపడకూడదు, ఎవరిని విడిచిపెట్టేది లేదు ఈ తప్ప. సో ధైర్యంగా ఉండండి. మా ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, మీరు కూడా బాధపడద్దు. మొన్న నేను చూసింటి మా సిద్దిపేట్ల కొన్ని కాన్స్టిట్యున్సీలో చూసింటి. ఈ తాప ఎవరు గెలిచిందే బాగా అంటే పోయిన తాప ఓడిపోయిన వాళ్ళు ఈ తాప గెలిచింది. ఎక్కువ మంది పోయిన తాప ఓడిపోయిన వాళ్ళు ఈ తాప సర్పంచ్లేదు. అందువల్ల ఓడిపోయిన వాళ్ళు బాధపడకుండా మీకు భవిష్యత్తు ఉంటుంది, గెలిచిన వాళ్ళకు బాధ్యత ఉంటుంది. మీకు భవిష్యత్తు ఉంది, మీకు బాధ్యత ఉంది. అందువల్ల ఎవ్వరు కూడా నారాజు కాకండి. ఓడిపోయిన తమ్ముళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీకి, సునీతా లక్ష్మారెడ్డి గారికి మీరే సర్పంచులు, మీరే మాకు నాయకులు. మీ గౌరవం ఎప్పుడూ ఉంటది. ఏ పనున్నా తప్పకుండా మీకు చేసి పెట్టాల్సి సునీతమ్మ గారు చేస్తారు. మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. సో ఈరోజు చాలా విషయాలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏది కూడా సరిగా జరుగుతున్న పరిస్థితి లేదు. ఏం జరుగుతుంది మీకు తెలుసు కదా. ఏది చూసినా సగం సగం ఆగమాగం. ఇప్పుడు మొన్నటిదాకా రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? 2 పంటలు రైతు బంధు ఇచ్చిండు, 2 పంటలు ఎగ్గొట్టిండు. సగం ఇచ్చిండు, సగం ఎగ్గొట్టిండు. మధ్యలో ఒక వానకాలం ఎగ్గొట్టిండు. మొన్న యాసంగిలో 2 ఎకరాలకు ఇచ్చి మిగతా వాళ్ళందరికీ ఎగ్గొట్టిండు. అంటే రైతు బంధు సగం సగం. బోనస్ పోయిన వానకాలం ఇచ్చిండు, పోయిన యాసంగి ఎగ్గొట్టిండా లేదా? ఇప్పుడు దాని గురించి మాట్లాడతలేడుగా. ఇప్పుడు మళ్ళా వానకాలం ఇచ్చిండు, మళ్ళా యాసంగి ఎగ్గొట్టాడు. అంటే
బోనస్ బోగస్, సగం సగం. బోనస్ చూస్తే సగం సగం, రైతు బంధు చూస్తే సగం సగం, బతుకమ్మ చీరలు చూస్తే 2 చీరలు రావాలి. వచ్చింది ఒక్కటి. ఆ ఒక్కటి ఎవరికి వచ్చింది? ఆ ఒక్కటి కూడా సంఘాల్లో ఉన్న వాళ్ళకే వచ్చింది. అంటే అత్తకు లేదు, బిడ్డకు లేదు, తల్లికి మాత్రం ఇచ్చిండు. ఇప్పుడు అత్త ఏమనుకోవాలి? నా కోడలు కట్టుకుంది కానీ నాకు ఇయ్యలే అనుకోదా? బిడ్డ ఏమనుకోవాలి? మా అమ్మకి వచ్చింది కానీ నాకు రాలేదు అనుకోదా? కేసీఆర్ ఉండగా అత్తకి ఇచ్చిండు, బిడ్డకి ఇచ్చిండు, తల్లికి ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి 2 బతుకమ్మలకు ఇచ్చింది ఒకటే. ఆ ఇచ్చిన ఒకటి కూడా సగం మందికి ఇచ్చిండు, సగం మందికి కొట్టిండు. అవునా కాదా? ఈ రకంగా అంతా ఆగమాగం. ఏ పథకం చూడు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అన్నాడు, కూలీలందరికీ ఏడాదికి 12,000 ఇస్తా అన్నాడు, డబ్బా కొట్టిండు, పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టిండు, ఫ్లెక్సీలు కట్టిండు, ఉపన్యాసాలు కొట్టిండు. చూసింది ఏంటంటే మండలానికి ఒక ఊరికి ఇచ్చిండు, అన్ని ఊర్లకే కొట్టిండు. ఒక ఊరికి ఇచ్చిండు, అది ఒక తాపనే ఇచ్చిండు, మిగతా ఊర్లకి అది కూడా ఇయ్యలే. రాజీవ్ యువ వికాసం అన్నాడు, ఇక వచ్చినాయి 6,000 కోట్లు, 6 లక్షల మందికి ఇస్తున్నామన్నాడు, రేపటి నుంచే పడతాయి అన్నారు. పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టిండ్రు, అది వికసించక ముందే వాడిపోయింది. ఆ రాజీవ్ యువ వికాసం పత్తా లేకుండా పోయింది. వచ్చినాయా పైసలు? రాజీవ్ వికాసం యువతకు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు లేవు, కనీసం రాజీవ్ యువ వికాసం కూడా వచ్చింది లేదు. అందరినీ మోసం చేసుకుంటూ పోతా ఉన్నారు. ఏ పాత ఉన్నాయి కూడా వస్తలేవు. ఇలా ఉన్న పథకాలు కేసీఆర్ కిట్ బంధు, బతుకమ్మ చీరలు బంధు, న్యూట్రిషన్ కిట్ బంధు, గొర్రెల పంపిణీ పథకం బంధు, దళిత బంధు బంధు, ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ మూలకే పడ్డది. ఇక కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు. అప్పుడు ఏమన్నారు? ఇక జర పెళ్లిళ్ళు ఆపుకోండి, ఇక వస్తుంది ఇందిరమ్మ రాజ్యం, పెళ్లిళ్ళు ఆపుకోండి, మేము వచ్చినాక పెళ్లి చేస్తే కేసీఆర్ ఇచ్చిన 1,00,000 వస్తాయి, తులం బంగారం వస్తుంది అన్నారు. బంగారం అయితే రాలే కానీ ధర మాత్రం 1,40,000 అయింది. తులం అయిందా లేదా? ధర మాత్రం పెరిగింది, ఇచ్చే తులం మాత్రం రాలే. మొన్నెవరో ఎమ్మెల్యే గారు, ఆయన రామగుండం ఎమ్మెల్యేనట, కళ్యాణ లక్ష్మి చెక్కిస్తే ఆమె బిడ్డనెత్తుకొని వచ్చింది. అరే ఏమైందమ్మా నీకు పెళ్లి ఎప్పుడా అంటే, పెళ్లి అయ్యి ఏడాది దాటింది సారు, ఇవాళ బిడ్డ పుట్టినాక నువ్వు చెక్కిస్తున్నావు అన్నాడు. అంటే ఏడికి వచ్చింది కళ్యాణ లక్ష్మి? కేసీఆర్ ఉండగానేమో లగ్గానికి ఇచ్చిండు, వీళ్ళేమో 21 దినానికి ఇత్తురు, పిల్ల పుట్టినాక ఇత్తురు. గట్ల అయిపోయింది. ఇవాళ కళ్యాణ లక్ష్మి దాదాపు 900 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఈ ప్రభుత్వం బకాయి పడ్డది. ఆ ఇచ్చే 1,00,000 రూపాయల చెక్కులు కూడా ఇవాళ సకాలంలో రానటువంటి పరిస్థితి ఏర్పడ్డది. పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ 9,000 కోట్లు పిల్లల చదువులకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. కేసీఆర్ గారు ఉండగా ప్రతి సంవత్సరం 2,500 కోట్లు స్కాలర్షిప్ల కోసం పిల్లలకు ఇచ్చిండు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు చదువుకోవాలి, ఇంజనీర్లు కావాలి, డాక్టర్లు కావాలని ప్రతి ఏడాది కేసీఆర్ గారు